అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి మూడు పత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నది డిస్కస్ చేద్దాం. కంటెంట్ నచ్చిన వాళ్ళు మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్త వాళ్ళని సబ్స్క్రైబ్ చేయించండి. మనం 2,42,000 దగ్గరలో ఉన్నాము. 3 లక్షలు అవుతాయని ఆశిస్తున్నా ఆగస్టు నాటికి. ఇదేమీ టార్గెట్ కాదు, ప్లస్ తలా చేయి వేస్తే అయిపోద్ది అనమాట. పోలవరానికి జగన్ ద్రోహం క్షమించరాని నేరం. చేతకాని వ్యక్తి పాలిస్తే ఏమవుతుందో చెప్పడానికి ఈ ప్రాజెక్టే నిదర్శనం. నిర్మాణానికి 4 ఏళ్లు పడుతుందని అధికారుల మాట. లోతుగా అధ్యయనం చేయాలి. మా కష్టం బూడిదలో పోసిన పన్నీరైంది. ఆవేదనతో బాధతో వెల్లడించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. పోలవరం ప్రాజెక్టులో క్షేత్రస్థాయి పరిశీలన. పోలవరం ప్రాజెక్టును చూస్తుంటే బాధ చెప్పలేనంత ఆవేదన కలుగుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం 5 ఏళ్ళు చేసిన పనంతా రివర్స్ అయిపోయిందని, గడిచిన 5 ఏళ్ళు ప్రాజెక్టును అస్తవ్యస్తం చేసేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సో 2014 నుంచి 19 వరకు పోలవరం ప్రాజెక్టు విషయంలో మనకు ఒక ట్రాన్స్పరెన్సీ ఉంది. ప్రతి వారం సమీక్ష చేయడం, నెలకొకసారి అక్కడికి విజిట్ చేసి దాని పురోగతి చెప్పడం. 2014 నుంచి 19 వరకు నిజంగా మన అందరికీ పోలవరం ప్రాజెక్టులో ఏ పనులు జరుగుతున్నాయి, ఏ పనులు జరగట్లేదు, ఎంతవరకు వచ్చింది, ఇంకా ఎన్నాళ్ళు పడుతుందనే క్లారిటీ మనకు ఉండేది. జవాబుదారీ, ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ అవన్నీ మనకు కనిపించేవి కదా. కానీ 2019 నుంచి 24 వరకు రహస్యం. అక్కడ ఏం పనులు జరుగుతున్నాయో తెలియదు, ఎంతవరకు వచ్చాయో తెలియదు, ఏ నిర్మాణం ఎలా ఉందో తెలియదు, మీడియాకి అనుమతి లేదు, ప్రజలకు అనుమతి లేదు. గత పరిపాలనలో అన్ని రహస్యాలే. ఆ ఋషికొండ రహస్యం, ఆ రహస్యం బట్టబయలైంది. తాడేపల్లి ప్యాలెస్ రహస్యం, ఆ రహస్యం బట్టబయలైంది. పోలవరం ప్రాజెక్టు రహస్యం, ఆ రహస్యం బట్టబయలైంది. ఇంకా ఎన్నెన్ని రహస్యాలు ఉన్నాయో అవన్నీ వన్ బై వన్ బయటకు వస్తే మన రాష్ట్ర ప్రజలే సిగ్గుతో తలదించుకుంటారేమో. ఇటువంటి వాళ్ళకు మేము ఓట్లు వేసామా అని. సో ఇప్పుడు సింపుల్గా ఒకటే మాట చెప్తున్నారు సీఎం గారు, చంద్రబాబు గారు. ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేము. సాంకేతికంగా అధ్యయనం చేయాలి, లోతుగా అధ్యయనం చేయాలి, నిపుణులందరూ వచ్చి పరిశీలించాలి. ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేము, ఎన్నాళ్ళు పడుతుందో చెప్పలేము. ప్రాథమికంగా 4 ఏళ్ళని అంచనా వేస్తున్నాం, ప్లస్ ఎంత ఖర్చు అవుతుందో చెప్పలేము. అంటే సాంకేతికంగా సమస్యలు ఉన్నాయి, ప్లస్ నిధుల సమస్య ఉంటుంది. నిధులేమి మన జేబులో డబ్బులు కాదు, లేదా మన రాష్ట్ర ఖజానా డబ్బులు కాదు, కేంద్రం ఇవ్వాలి. కేంద్రం ఇవ్వడానికి 55,560 కోట్లు ఇవ్వడానికే వాళ్ళు ముప్పు తిప్పలు పెడుతున్నారే. అంచనా వ్యయం పెరిగి 70,000 కోట్లు 75,000 కోట్లుగా వెళ్తే వాళ్ళు ఇస్తారా? రూపాయి ఇవ్వరు. మేము ఎక్స్ట్రా ఇవ్వమంటారు. మన దగ్గర ఎంపీల బలం ఉన్న ఆంధ్రప్రదేశ్ అంటే కేంద్ర పెద్దలకు చిన్న చూపు కాబట్టి ఇవ్వరు. సో పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుద్దో, అది పూర్తవుద్దో లేదో తెలియదు, కానీ దాని చుట్టూ రాజకీయం మాత్రం జరుగుద్ది. ఈ నష్టానికి బాధ్యులు ఎవరు? ఈఎన్సీ నారాయణ రెడ్డిని నిలదీసిన ముఖ్యమంత్రి. సమాధానం చెప్పలేక నీళ్లు నమిలిన అధికారులు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా ఇలా పరిశీలించారా? అఫ్కోర్స్ పరిశీలించిన అక్కడ దాని పురోగతి మీద అక్కడ ప్రెస్ మీట్ పెట్టి చెప్పారా? ఎప్పుడైనా చెప్పారా? అధికారులతో ఇలా చూపించారా? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అసలు పోలవరం ఎన్నిసార్లు వెళ్ళారు? 4-5 సార్లు వెళ్ళుంటారు. సంవత్సరానికి ఒకసారి వెళ్ళుంటారేమో, అంతే. పోలవరం ప్రాజెక్టులో దెబ్బతిన్న డయాఫ్రమ్ వాళ్ళను పరిశీలిస్తున్న సీఎం చంద్రబాబు, మంత్రి పార్థసారథి, ఎంపీ మహేష్ యాదవ్ తదితరులు. పోలవరంలో ఇంత నష్టం జరగడానికి ఎవరు బాధ్యులు అని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ప్రశ్నించారు. అధికారులు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం లేదా అని జలవనరుల శాఖ ఇంజనీరింగ్ చీఫ్ నారాయణ రెడ్డిని నిలదీశారు. డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతిన్న సమయంలో అక్కడే ఉన్న అధికారులు ప్రభుత్వం మరికొంత అప్రమత్తంగా ఉంటే ఈ స్థాయిలో నష్టం జరిగేది కాదని వ్యాఖ్యానించారు. ప్రాజెక్టుకు ఇంత నష్టం జరిగితే యంత్రాంగానికి మరమ్మతులు ఎక్కడ మొదలు పెట్టాలో, ఏం చేయాలో తెలియకపోవడం దారుణమని మండిపడ్డారు. ఈ పనులకే 4 ఏళ్లు పడితే ప్రాజెక్టుని ఎప్పటికి పూర్తి చేద్దాం అనుకుంటున్నారని నిలదీశారు. సో నిన్న పోలవరంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారి పర్యటన అలా జరిగింది. దీన్ని సాక్షిలో ఎలా రాశారు? జీవనాడి సాక్షిగా నిజాలు గోదాట్లోకి. పోలవరంపై పచ్చి అబద్ధాలు వల్లించిన సీఎం చంద్రబాబు. పునాది స్థాయిలో బాబు వదిలేసిన స్పిల్వేను 48 గేట్లతో సహా పూర్తి చేసిన వైఎస్ జగన్ ప్రభుత్వం. అందుకే మీకు 11 సీట్లు ఇచ్చారు. మీరు ఆ పోలవరాన్ని అంత గొప్పగా కట్టారు కాబట్టే 11 సీట్లలో కూర్చోబెట్టారు. ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. మీరు పోలవరం ప్రాజెక్టును అంత గొప్పగా తీసుకువెళ్ళారు కాబట్టే, అంత ఘనకార్యాలు వెలగబెట్టారు కాబట్టే, రాష్ట్రాన్ని అంతగా ఉద్ధరించారు కాబట్టే మీకు 11 సీట్లు మంచిది, మీ స్థాయి అదే అని కూర్చోబెట్టారనమాట.
ఇలా రాస్తూ ఉండండి. ఆ 11 8 అవుద్దో 9 అవుద్దో 3 అవుద్దో 4 అవుద్దో చూసుకోండి. అబద్ధాలు. స్పిల్వే అప్రోచ్ ఛానల్, పైలట్ ఛానల్ పూర్తి చేసి 2021 జూన్ 11న వరద మళ్లింపు. ఎగువ దిగువ కాఫర్ డ్యాంలలో ఇరువైపులా ఖాళీలు వదిలేసి పనులు ఆపేసిన చంద్రబాబు. డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడానికి బాబు నిర్వాకాలే కారణం. ఇదే అంశాన్ని తేల్చిన ఐఐటి హైదరాబాదు ఎన్హెచ్పిసి నివేదికలు. బాబు ఆ చారిత్రక తప్పిదాన్ని పాల్పడకపోయి ఉంటే పోలవరం ఎప్పుడో పూర్తయ్యేది. డయాఫ్రమ్ వాల్పై తేల్చితే ప్రాజెక్టును పూర్తి చేస్తామంటూ 2022 నుంచి కేంద్రాన్ని కోరుతూ వచ్చిన జగన్ సర్కార్ 2013-14 ధరల ప్రకారం 20,396 కోట్లకే పోలవరం పూర్తి చేస్తామని బాబు ఒప్పందం. తాజా ధరల ప్రకారం నిధులిచ్చి ప్రాజెక్టును పూర్తికి సహకరించాలని 2019 నుంచి కేంద్రాన్ని కోరిన జగన్. ఇదొక అబద్ధం తెలుసా వీళ్ళకి. నిజంగా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి 55,569 కోట్లు అవసరము అని చెప్పి 2018 ఫిబ్రవరిలో రాష్ట్రంలో అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపించారు. కానీ వీళ్ళు గుడ్డిగా 20,396 కోట్లకే పోలవరం పూర్తి చేస్తామని బాబు ఒప్పందం చేసుకున్నట్టు రాశాడు. చూసారా ఈ పత్రికని. నిజంగా ఈ వార్త రాసిన వాడికి మనస్సాక్షి లేదు, కనీసం వాడు మనిషే కాదు, జంతువుతో సమానం. ఈ వార్త రాసినవాడు ఎవడో కానీ. ఈ పత్రికని తిట్టి వేస్ట్, సిగ్గులేని పత్రికను ఎన్నెన్నా అనవసరం. కానీ ఈ వార్త రాసినవాడికైనా కనీసం నాలెడ్జ్ లేదా? 2018 ఫిబ్రవరి 14వ తేదీన అసెంబ్లీలో ఆమోదించారు. పోలవరం పూర్తి చేయాలంటే మాకు ఇదిగో 55,569 కోట్లు మాకు కావాలి, అంచనాలు తాజా అంచనాలు ఇవి అని చెప్పి కేంద్రానికి పంపించారు. దాన్ని ఆమోదించడానికి చంద్రబాబు గారు అప్పుడు ఢిల్లీకి వెళ్ళారు. అప్పుడు సాక్షిలో ఏం రాశారు? అవినీతి జరిగిపోతుంది, పోలవరంలో పెద్ద స్కామ్ జరిగిపోతుంది, నిధులు పెంచేశారు, అంచనాలు పెంచేశారు, అవన్నీ చంద్రబాబు జేబులోకే అని చెప్పి రాశారు. ఇప్పుడేమో పెంచిన నిధులతో 2019 నుంచి కేంద్రాన్ని కోరిన జగన్ అని రాస్తున్నారు. ఆ 11 సీట్లు కూడా ఎక్కువేమో అనిపిస్తుంది. నాకు మొదట్లో బాధ అనిపించేది, వైసీపీకి కనీసం ఒక 50 60 రావాల్సిందని. ఋషికొండ విషయంలో, పోలవరం విషయంలో వీళ్ళ వాదన చూస్తుంటే వీళ్ళకి 11 ఎక్కువేమో అనిపిస్తుంది. తొలిదశ పూర్తికి 12,157 కోట్లు మంజూరుకు ఈ ఏడాది మార్చి 6న కేంద్ర కేబినెట్కు జలశక్తి శాఖ ప్రతిపాదన. అప్పటికే బీజేపీతో జతకట్టిన బాబు రాజకీయంగా తమకు ఇబ్బంది తప్పదని అడ్డుపుల్ల. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నందున కనీసం ఇప్పుడైనా ఆమోదముద్ర వేయించాలని సూచిస్తున్న తాగునీటి నిపుణుడు. అన్నీ అబద్ధాలే. ఇదైతే మరీ అబద్ధం. చూడండి, ఇక్కడే మనకు సాక్ష్యం దొరుకుద్ది. పోలవరం విషయంలో అప్పట్లో సాక్షిలో రాసిన వార్తలే మనకు సాక్ష్యాలు. మరి అది క్లిప్పింగ్ దొరుకుద్దో లేదో చూస్తా. నాకు సాక్షిలో వచ్చిన న్యూస్ కావాలి మనకి. దీనిలోనే రాశారు 55,568 కోట్లు బాగా ఎక్కువ, అంత అవసరం లేదు అని రాసుకొచ్చారనమాట. మీకు ఆ క్లిప్పింగ్తో నేను ఒకసారి నెక్స్ట్ వీడియో చేస్తానే. పోలవరం ప్రాజెక్ట్ ఆ క్లిప్పింగ్స్ ఉంటాయి. ఆ క్లిప్పింగ్స్ ఎక్కడికే వెళ్ళవు, మన దగ్గర ఉన్నాయి, నా మొబైల్లో ఉంటాయి. పాతవన్నీ నేను నా సిస్టంలో ఉంటాయి, తీసి నేను ఒకసారి వీడియో చేస్తాను. అది తీసి నేను నెక్స్ట్ వీడియో చేస్తా. పోలవరం మరో 4 ఏళ్లకే, అది అంతా అస్తవ్యస్తంగా జరిగితేనే పూర్తి, అంతా సవ్యంగా జరిగితేనే పూర్తి. సీఎం చంద్రబాబు 13,683 కోట్లు ఖర్చు చేసి 72% పూర్తి చేశారు. పనులు వేగంగా జరిగి ఉంటే 2020 నాటికి పూర్తయ్యేది. డయాఫ్రమ్ వాల్ 4 చోట్ల దెబ్బతిన్నది. మరమ్మతులకి 447 కోట్లు ఖర్చు అవుతుంది. సమాంతరంగా కొత్తగా నిర్మిస్తే 996 కోట్లు వ్యయం అవుద్దంట. ఇది రాసుకొచ్చారు. తర్వాత ఆంధ్రజ్యోతిలో
కూడబలుక్కొని కూల్చేశారు. మొత్తానికి జగన్ రాజకీయాలకు పనికిరాని వ్యక్తి అని నిన్న చంద్రబాబు గారు ఒక ఇది మాట అన్నారు. కూడబలుక్కొని కూల్చేశారు, జగను అధికారుల నిర్వాహకము, పోలవరానికి ఆయనే శాపం చంద్రబాబు. పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో పర్యటన, కీలక కట్టడాల స్థితిగతులపై ఆవేదన, ఇవన్నీ రాసుకొచ్చారనమాట. సో అది పక్కన పెట్టేస్తే, ఆకాంక్షల అమరావతి రాజధాని నిర్మాణంలో కొత్త ప్రభుత్వంపై ఎన్నో ఆశలు. జగన్ జమానాలో 5 ఏళ్లుగా పాడుపడిన రాజధాని ఆ నష్టాలను భర్తీ చేసి పునర్వైభవం తేవడమే పెద్ద సవాల్. కాలంతో పోటీ పడి పనిచేస్తే రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి దోహదం. రాష్ట్ర ఆర్థికాభివృద్ధి, సర్వతోముఖాభివృద్ధికి రాజధాని అనేది నిలువుటద్దం. అలాంటి కీలకమైన రాజధానిని వైకాపా సర్కారు అన్ని విధాలా నాశనం చేసింది. మొగ్గ దశలో ఉన్న అమరావతిని స్వార్థ ప్రయోజనాల కోసం చిదిమేసింది. 3 రాజధానుల పేరుతో నాటకాలాడి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసింది. తెదేపా హయాంలో ముమ్మరంగా సాగిన పనులను 2019లో వైకాపా ప్రభుత్వం నిలిపేసింది. సో ఇప్పుడు ఈ 5 ఏళ్ళు కీలకం. నిజంగానే ఈ 5 సంవత్సరాలు పోలవరానికి అలాగే అమరావతికి కీలకం. ఆ రెండు పూర్తయితేనే, ఆ రెండు అట్లీస్ట్ ఒక 99% వచ్చి 1% వాళ్ళకి ఇచ్చినా వాళ్ళు చేయరు. మేము 99% పూర్తి చేసాము, మిగిలిన 1% నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం పూర్తి చేయలేదన్నా అవ్వదు, వాళ్ళు చెయ్యరు. వీళ్ళు 100% పూర్తి చేస్తేనే వాళ్ళు యూజ్ చేసుకుంటారో లేదా దాన్నైనా ధ్వంసం చేస్తారో తెలియదు. ఒకవేళ నెక్స్ట్ వచ్చే పరిస్థితి లేదులే, 11 నుంచి 20కి కూడా వెళ్ళలేరేమో అనుకుంటున్నాను నేను. నెక్స్ట్కి కూడా 24 నుంచి అసెంబ్లీ 3 రోజుల పాటు సమావేశాలు. సభ్యుల ప్రమాణ స్వీకారం, సభాపతి ఉపసభాపతి ఎన్నిక, సభాపతికి అయ్యన్న పాత్రుడు. 22 మంత్రివర్గ సమావేశం. శాసనసభ సమావేశాలు ఈ నెల 24న ప్రారంభం కానున్నాయి. ఇవి 3 రోజుల పాటు జరిగే అవకాశం ఉంది. ఈ సందర్భంగా సభ్యుల ప్రమాణ స్వీకారం, సభాపతి ఉపసభాపతి ఎన్నికలు జరుగుతాయన్నమాట. సో సభాపతి విషయంలో అయ్యన్న పాత్రుడు గారు స్పీకరు, డిప్యూటీ స్పీకర్ విషయంలో క్లారిటీ రాలేదు. మేబీ డిప్యూటీ స్పీకర్ జనసేన వాళ్ళకి సీనియర్ కాబట్టి మండల బుద్ధప్రసాద్ గారికి ఇస్తారేమో అనుకుంటున్నారు, చూడాలి. తర్వాత పెద్ద పులిని ఢీకొన్న కారు అంటండి. నెల్లూరు జిల్లాలో నైట్ టైము ఒక అటవీ ప్రాంతంలో, మర్రిపూడి మండలంలో అటవీ ప్రాంతంలో కారు వెళ్తుంటే పులి రోడ్డు దాటుతుండగా పెద్ద పులిని కారు ఢీకొందంట. కారు ఢీకొని అలా నుజ్జు అయింది. ఈ కారు దెబ్బలకి పులి కూడా తీవ్రంగా గాయపడి రోడ్డు మీద పడిపోయి ఆ తర్వాత లేచి అది అడవిలోకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు కారు నుంచి బయటకు వచ్చారు. అయితే లోపల ఉన్న వాళ్ళందరూ సేఫ్. 5 ఏళ్ల అగచాట్లకు చెల్లు. ఇంతకాలము అటు చూడనీయలేదు, నడవనీయలేదు. సొంత ఇంటికి వెళ్ళాలన్నా చుట్టూ తిరగాల్సి వచ్చింది. దానికి గుర్తింపు కార్డులు చూపాల్సిన దుస్థితి. తాడేపల్లిలో జగన్ నివాసం చెంత ఆకాంక్షల ఎత్తివేతపై స్థానికుల సంబరం. ఇదండి జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు. ఆ ఇల్లు చుట్టూ నాకు తెలిసి ప్రపంచంలో ఏ ఇంటి చుట్టూ కూడా ఇట్లా ఐరన్ ఇనుముతో ఇంత రక్షణగా నిర్మించుకోరు. నాకు తెలిసి ప్రపంచంలో ఏ ఇంటి చుట్టూ ఇంత సేఫ్టీ ఉండదు. వైట్ హౌస్ ప్రపంచంలో అత్యంత సెక్యూరిటీ ఉండే హౌస్ ఏమైనా ఉంటే అది వైట్ హౌస్. అమెరికన్ ప్రెసిడెంట్ నివాసం ఉండే వైట్ హౌస్, దానికి కూడా ఇంత సెక్యూరిటీ ఉండదు. కానీ ఇక్కడ చూసారా ఈ సెక్యూరిటీ, ఇది భయంతో పెట్టుకున్న సెక్యూరిటీ. భయము, అభద్రతా భావము, దాంతో పెట్టుకున్న సెక్యూరిటీ. ఏంటో భయమా, పిరికితనమో, అభద్రతా భావమో, లేకపోతే మైండ్ ఏమైనా డిస్టర్బెన్సో, లేకపోతే అక్కడ పక్కన ఉన్న వాళ్ళు ఏమైనా అలా చెడగొడుతున్నారో ఆయన్ను, అంతా వెరైటీగా ఉంది. ఆ రోడ్డుకి ఎవరు వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు. సీఎం ఇంటి పక్క నివాసం ఉంటే గర్వపడాలి, కానీ మాకు రోజు వేధింపులే. సీఎం భద్రత కోసమే అయితే ఆయన వచ్చి వెళ్ళే టైంలో మార్గంలో ట్రాఫిక్ ఆపేయచ్చు, కానీ 5 ఏళ్ళు అన్ని రోడ్లు మూసేయాలా? ఆయన ఇంటికి అంత ఎత్తున ఇనప కంచెలా? జగన్కు అంత పిరికితనం ఎందుకు? ఆ భవంతి చుట్టూ కంచె చూస్తుంటే జైళ్ళు గుర్తొస్తున్నాయి. ఆయన ఆలోచనలోనే జీవిస్తున్నారా? మేము పుట్టి పెరిగిన ఊరిలో బయటకు వెళ్ళాలన్నా, సొంత ఇంటికి రావాలన్నా గుర్తింపు కార్డులు చూపించాలా? 1.5 కిందట ఫ్లాట్ కొన్నాం, పక్కనే విశాలమైన రోడ్డు ఉన్నా ఏ రోజు ఆ దారిలోకి వెళ్ళలేకపోయాం. పేదలు అరగజం ఆక్రమించి కట్టుకున్నా కూల్చేస్తారే, మరి రోడ్డుపై గదులు కట్టుకొని కంచె నిర్మించిన జగన్మోహన్ రెడ్డిని ఏం చెయ్యరా? తెలుగు తల్లి విగ్రహాన్ని తీసి పక్కన పడేస్తారా? ఆయనేం నాయకుడండి? విజయవాడ, గుంటూరు నగరాల మధ్యన ఉన్న తాడేపల్లి, దాని చుట్టుపక్కల గ్రామాల ప్రజల ఆగ్రహం ఇది. పులివెందులు పంపించేయండి. ఆయన ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే. ఆయన ప్రతిపక్ష హోదా కూడా లేదు. సో పులివెందులు పంపించేయచ్చు. బెంగాల్లో ఘోర ప్రమాదం, ఎక్స్ప్రెస్ రైలు ఢీకొన్న గూడ్స్, 9 మంది దుర్మరణం. వరుసగా రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి. రైలు ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయి.
తాడిపత్రిలో తెదేపా కార్యకర్త హత్య, ఇంటిపై నిద్రిస్తుండగా వేట కొడవలతో దాడి, వైకాపా మోకల పనేనని కుటుంబ సభ్యుల ఆరోపణ. చూసారా, టీడీపీ కార్యకర్తను మర్డర్ చేశారంట వైసీపీ వాళ్ళు. ఇటు ఎండ అటు వానలో, తునిలో గరిష్ట ఉష్ణోగ్రత. ఓకే. నేడు రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ నిధులు. ఓకే. 5 ఏళ్ల అగచాట్లకు చెల్లు. తాడేపల్లి జగన్ నివాసం వైపు వీళ్ళందరూ మాట్లాడుతున్నారు అనమాట. పాపం ప్రజల్లో ఉందండి, ప్రజల్లో ఆవేశం ఉంది. అందుకే వాళ్ళు బయటికి చెప్పకుండా సైలెంట్గా వ్యతిరేకంగా ఓట్లేశారు. ఓయినాడు బరిలో ప్రియాంక. అసలు నాకు డౌట్ అండి, రాహుల్ గాంధీ గారు 2 చోట్ల పోటీ చేశారు, 2 చోట్ల గెలిచారు. కాబట్టి ఇప్పుడు ఒక చోట ఉంటారు, ఓయినాడులో రిజైన్ చేస్తారు. నా డౌట్ ఏంటంటే పొలిటీషియన్స్ ఎందుకు 2 చోట్ల పోటీ చేయాలి? 2 చోట్ల పోటీ చేసి 2 చోట్ల గెలిచి ఒకటి రిజైన్ చేస్తే ఆ నష్టం ఎవరికి? ఇప్పుడు ఉప ఎన్నిక ఖర్చు అంతా ఎవరు భరిస్తారు? ఉప ఎన్నిక ఖర్చు మొత్తం సిస్టమ్ మొత్తం అక్కడ పెట్టాలి, అధికారులను పెట్టాలి, ఓట్ల సామాగ్రి తరలించాలి, మొత్తం ఏర్పాట్లు చేయాలి, ఎలక్షన్ కోడ్, ఇదంతా అసలు రాజ్యాంగంలో ఎందుకు పెట్టారో కానీ 2 చోట్ల పోటీ అనేది నిషేధించాలి. 2 చోట్ల పోటీ చేయడమే కరెక్ట్ కాదు. అసలు 2 చోట్ల పోటీ చేయడం ఏంటి, 2 చోట్ల గెలిస్తే ఒకటి రిజైన్ చేయడం ఏంటి? అంటే నేను ఇక్కడ రాహుల్ గాంధీ గారి గురించి అనట్లా, ఎవరైనా అంతే. ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారైనా అంతే కదా. గత ప్రభుత్వ భూ హక్కు పత్రాల పంపిణీ నిలిపివేత, మంచిది. గొప్ప దార్శనికుడు రామోజీరావు, వందే మాతరం శ్రీనివాస్, నివాళులర్పిస్తున్న పాతూరు నాగభూషణం, రామినేని ధర్మ ప్రచార్. రేపు విజయవాడలో రామోజీరావు సంస్మరణ సభ బాలోత్సవం భవనంలో నిర్వహణ, నివాళులర్పించనున్న ప్రజా సంఘాల ప్రతినిధులు, పాత్రికేయులు, ప్రముఖులు. ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ అక్షరయోధుడు రామోజీరావు సంస్మరణ సభ ఈ నెల 19న విజయవాడ రాఘవయ్య పార్క్ సమీపంలో బాలోత్సవ భవనంలో జరుగుతుందంట. పోలవరానికి జగన్ ద్రోహం క్షమించరాని నేరం. రుషికొండ ప్యాలెస్ గుట్టు బయట పెడతాం, సమగ్ర నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశించారు. విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. ఏం గుట్టు బయట పెడతారులే, వాళ్ళు సిగ్గులేనితనం. మీరు ఎంత గుట్టు బయట పెట్టినా వాళ్ళు దాన్ని కవర్ చేసుకుంటారు. ఒక్కో కమోడ్ ఖర్చుతో 6 పేదలకు ఇల్లు, ఒక్కో దాని ధర కనీసం 12 లక్షలు. రుషికొండ ప్యాలెస్లో మాయిదారు సోకులు. విశాఖలోని రుషికొండపై జగన్ కట్టుకున్న ప్యాలెస్లో అమర్చిన టాయిలెట్ కమోడ్కి పెట్టిన ఖర్చుతో కనీసం 6 పేదలకు ఇల్లు కట్టొచ్చు. 450 కోట్ల ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేసి నిర్మించిన విలాసవంతమైన భవనాల్లో అత్యంత ఖరీదైన టోటో బ్రాండ్ కమోడ్ను అమర్దించారు. వాటి ధర మోడల్ను బట్టి 9 లక్షల నుంచి 15 లక్షల వరకు ఉంటుందంట. టాయిలెట్లో కూర్చునే కమోడ్ 12 లక్షలు పెట్టారంట. మరి దాని మీద కూర్చునే కానీ రాదేమో. దాని మీద కూర్చొని పక్క నుంచి సముద్రం సౌండ్ వినాలి, బీచ్ సౌండ్ వినాలి, ఎందుకంటే అది బీచ్ వైపు ఉందంట. అంత కాస్ట్లీ కమోడ్ మీద కూర్చొని పక్క నుండి సౌండ్ వింటేనే వస్తుందేమో. అంటే నేను ఇక్కడ అంటున్నది విమర్శిస్తున్నానని కాదు, కానీ గత ప్రభుత్వ పెద్దలు ఆలోచించాలి. ఇన్ని తప్పులు చేశారో, ఎందుకు ఓడిపోయామో తెలియదు అంటే పాపాలు చేసిన పాపాలు ఊరికే పోవు కదా. ఇకపై ప్రకటనలకు స్వీయ ధృవీకరణ తప్పనిసరి. కేంద్ర ప్రసార మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు నేటి నుంచి అమల్లోకి. ఇబ్బందికరం అంటున్న ప్రకటనకర్తలు. ఎస్, కరెక్టే. ఎవరికాడు యాడ్లు ఇచ్చేసుకుంటాడు. మా సబ్బు వాడండి తెల్లగా అయిపోతారు, మా క్రీమ్ వాడండి సూపర్గా అమెరికా వాళ్ళకి తెల్లగా అయిపోతారని యాడ్లు ఇస్తారు. సో స్వీయ ధృవీకరణ ఉంటేనే ఇస్తారంట. రుషికొండపై వైకాపా కుప్పిగంతులు. అలా స్వీయ ధృవీకరణ ఉండటం వల్ల ఎవరైనా లీగల్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవచ్చు. మంచిది. తర్వాత రుషికొండపై వైకాపా కుప్పిగంతులు. రాష్ట్రపతి గవర్నర్ల విడుదల కోసమే అనుకుంటే మాజీ మంత్రి అమర్నాథ్. 5 ఏళ్లుగా ఆర్థిక విధ్వంసం ఏమైనా అడుగుతుంటే మిన్నకుండిపోతున్న అధికారులు. మంత్రి పయ్యావుల కేసు. గత 5 ఏళ్లలో వైకాపా ప్రభుత్వం రాష్ట్ర పరిస్థితిని విధ్వంసం చేసిందని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేసు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం అనంతపురం జిల్లా ఉరవకొండలో జరిగిన విజయోత్సవ సభలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది. గత ప్రభుత్వం చేసిన విధ్వంసాన్ని తెలుసుకుందాం అనుకుంటే ఇప్పటికే ఒక ముఖ్యాధికారి సెలవులో వెళ్ళిపోయారు, మరో అధికారి అందుబాటులో లేరు. కనీసం ఏం జరిగిందో కొత్త ప్రభుత్వానికి వివరించడానికి కూడా వారు సాహసించడం లేదు. దీన్ని బట్టి వైకాపా ప్రభుత్వం ఆర్థిక దురాఘాతాలను సులభంగా అర్థం చేసుకోవచ్చు. నేను ఓ కార్మికుడిగా పనిచేస్తా. మంత్రి వాసంశెట్టి సుభాష్. చేయండి. పదవుల్లోంచి వైదొలిగిన విచారణ ఎదుర్కోవాల్సిందే. తితిదేను భ్రష్టు పట్టించింది జగను, సుబ్బారెడ్డి, భూమన, ధర్మారెడ్డి. తెదేపా నేత నీలాయపాలెం విజయ్ కుమార్. వైకాపా ప్రభుత్వం తితిదే దేవుడికి 2వ స్థానం ఇచ్చి
రాజకీయాలు అవినీతికి తొలి ప్రాధాన్యం ఇచ్చిందని అంతేలే. ఇప్పుడు గతంలో జరిగినవన్నీ చూస్తారులే, అదంతా ఓకే. తర్వాత కర్మ ఎవరిని వదిలిపెట్టదు జగన్. తెదేపా ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి. గనుల శాఖ పర్మిట్లు జారీ నిలిపివేత, సర్వర్ను డౌన్ చేసిన అధికారులు, మంత్రి సమీక్షించాకే నిర్ణయం. రాష్ట్ర వ్యాప్తంగా గనుల శాఖకు చెందిన ఆన్లైన్ పర్మిట్ల జారీ ప్రక్రియను నిలిపేశారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో ఆదివారం రాత్రి నుంచి సర్వర్ డౌన్ చేశారు. లీజుదారులు సోమవారం పర్మిట్ల కోసం ఆన్లైన్లో ఎంత ప్రయత్నించినా వెబ్సైట్ పనిచేయలేదు. కొత్త మంత్రి గారు వచ్చారు కదా, సో దాన్ని రివ్యూ చేసి వదులుతారంట. ఉద్యోగానికి రాహుల్ రెడ్డి రాజీనామా, జగన్ అభిమానిగా ముద్ర ఎన్నికల ప్రక్రియలో. సో ఇవి ఈనాడులో వార్తలు. సాక్షిలో పశ్చిమ బెంగాల్లో ఘోర రైలు ప్రమాదం, ఓకే. అద్భుత భవనాలపై అగ్లీ ఏడుపు, 700 కోట్లతో నాసిరకంగా తాత్కాలిక సచివాలయం నిర్మించిన టీడీపీ ప్రభుత్వం. రుషికొండలో 400 కోట్లతోనే ఐకానిక్ భవనాలు నిర్మించిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఇది కవరింగ్, సిగ్గులేని కవరింగ్. సచివాలయానికి ఈ రుషికొండ భవనానికి ఒకటేనా? సచివాలయం సెక్రటేరియట్, వందలాది మంది ఉద్యోగులు జాబ్స్ చేస్తారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా అక్కడికి రాకపోకలు ఉంటాయి, వెళ్తారు వస్తారు. సచివాలయానికి రుషికొండ భవనానికి ఏంటి? రుషికొండ భవనం ఒక సీక్రెట్గా దొంగతనం చేసినట్టు గోప్యంగా నిర్మించారు, రహస్యంగా ఉంచారు. సచివాలయం ఓపెన్గా నిర్మించారు. ఉద్యోగులు వెళ్ళారు వచ్చారు, ప్రజలు వెళ్తారు వస్తారు. రోజు అక్కడ వందలాది మంది ఉద్యోగులు పనిచేయాలి, వందలాది మంది వెళ్ళి రావాలి. మంత్రులు, హెచ్ఓడీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర యంత్రాంగం అంతా అక్కడే ఉంటుంది కదా, సచివాలయంలో ఉంటుంది కదా. అది 700 కోట్లు. ఇక్కడేమో 4 ఈ మళ్ళీ నాసిరకంగా అన్నారు. మరి 5 ఏళ్ళు వాళ్ళు పనిచేయాల? ఈ ప్రభుత్వంలో వాళ్ళందరూ 5 ఏళ్ళు పనిచేశారుగా, గత ప్రభుత్వం పనిచేసిందిగా. తాత్కాలికంగా నాసిరకంగా అయితే 10 ఏళ్ళు పనిచేసినట్టే కదా. మరి రాతలను ఏమనాలి? రుషికొండలో 400 కోట్లతోనే ఐకానిక్ భవనాలు నిర్మించిన వైసీపీ ప్రభుత్వం. అసలు 400 కోట్లు పెట్టాల్సిన పని ఏంటండి? అక్కడేం వందలాది మంది ఉండరు కదా, మహా అయితే ఒక ఫ్యామిలీ, 2 ఫ్యామిలీ లేదా 10 ఫ్యామిలీలు ఉంటారు. సచివాలయానికి రుషికొండ ప్యాలెస్కి అసలు సంబంధం ఉందా? సిగ్గులే. అంటే తప్పు చేశారు, దాన్ని ఎలాగైనా కవర్ చేసేసుకోవాలి. సిగ్గు లజ్జ అన్నీ వదిలేస్తాం, మాకు అవి ఉండవు. ఏమైనా మార్కెట్లో అమ్మినా మేము కొనుక్కోము. బుద్ధి రాదు, 11 సీట్లు ఇచ్చినా మాకు బుద్ధి రాదు, మేము ఇలాగే రాస్తాం, ఇలాగే కవర్ చేసుకుంటాం. ప్రభుత్వ స్థలంలో నిర్మించిన ప్రభుత్వ భవనాలు ఇవి. శిథిలమైన హరిత రిసార్ట్ స్థానంలో నూతన భవనాల నిర్మాణం. ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్మాణం. 61 ఎకరాల్లో 9.88 ఎకరాల్లోనే నిర్మాణాలు. 2021లోనే కేంద్ర అటవీ పర్యావరణ శాఖ సమగ్ర వివరాలు ఇచ్చిన ప్రభుత్వం. విశాఖ ఖ్యాతను ఇముడించేలా రాష్ట్రానికే తలమానికంగా భవనాలు. తల వంపుల్లాగా ఉన్నాయి ఆ భవనాలు, తలమానికంగా లేవు. బాత్రూమ్ కమ్మోడు కోసం 12 లక్షలు పెట్టారు. బాత్రూమ్ మొత్తానికి 50 లక్షలు ఖర్చు పెట్టారు. చివరికేమో రాష్ట్రానికే తలమానికంగా భవనాలంట. కమ్మోడు కోసం 12 లక్షలు ఎవడైనా వాడతాడండి. వర్షాలు వడగాడ్పులు, రాష్ట్రంలో విభిన్న వాతావరణం. మంచిది. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూని. ఎన్నికల అనంతరం యూపీలో మాదిరిగా రాష్ట్రంలో దాడులు, విధ్వంసం సృష్టిస్తున్న కూటమి నేతలు. పేద బడుగు బలహీన వర్గాల లక్ష్యంగా దాడులతో చెలరేగిపోతున్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులను ఖండించాలి. ఓకే. 22న వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశం. ఈ నెల 22వ తేదీ ఉదయం 10:30కు వైసీపీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ తాడేపల్లి తన క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం నిర్వహిస్తారు. దీనిలో అయినా నిజాలు మాట్లాడుకొని ఎందుకు ఓడిపోయామో, మన తప్పులు ఏం జరిగాయి, ఆ తప్పులను ఆన్ బోర్డ్ పెట్టుకోండి. ఇదిగో మనం చేసిన తప్పు 1, తప్పు 2 అని ఆన్ బోర్డు పెట్టుకోండి. అలా రాసినప్పుడు ఒక బోర్డు సరిపోదు, కనీసం ఒక 100 బోర్డులు పనికి వస్తాయి. 100 బోర్డుల మీద ఒక్కో బోర్డు మీద 100 తప్పులు రాస్తారు. సో మీ తప్పులు అన్నీ ఉన్నాయి. సో అవన్నీ కూడా దానికి సొల్యూషన్స్ ఏంటి? బహిరంగ క్షమాపణ చెప్పాలా? అవసరమైతే 1000 సార్లు క్షమాపణ చెప్పండి రాష్ట్ర ప్రజలకి. అప్పుడు మేబీ వచ్చే ఎన్నికల్లో ఫలితాన్ని ఆశించండి, మంచి ఫలితాన్ని ఆశించండి. తప్పులు సరిదిద్దుకోకుండా, తప్పులు తెలుసుకోకుండా, సమీక్ష చేసుకోకుండా, సొల్యూషన్స్ చూపించకుండా, క్షమాపణలు అడగకుండా జనంలోకి వెళ్తే మాత్రం దెబ్బలు కాసేస్తారేమో అనిపిస్తుంది. మరి అంటే కొంతమంది వైసీపీ వాళ్ళు, కొంతమంది ఇప్పుడు కొంతమంది బాగా ఎక్కువ వాగారు కదా, అటువంటి వాళ్ళు. టీడీపీ వాళ్ళు కొడతారో లేదో తెలియదు కానీ జనం కొడతారు కొన్ని ప్రాంతాల్లో. కాబట్టి జాగ్రత్త అని నేను చెప్తున్నా. సోకులకే 120 కోట్లు. ఆ పనులన్నీ సమీప బంధువు సుప్రియారెడ్డికి. ఇదండి అసలు రహస్యం రుషికొండ ప్యాలెస్లో. చెప్పాను కదా, మనోడు నేను సీఎంగా ఉన్నా,
నా బంధువు ఎవరో ఒక కంపెనీ ఉంది, వాళ్ళకి ఒక పెన్నుల కంపెనీ ఉంది, నేను 10 రూపాయల పెన్ను 25 రూపాయలకు కొంటా, 25 రూపాయలకు కొంటా, 15 రూపాయలు వాళ్ళకి ఇస్తాను, ఎందుకంటే మా బంధువులు కదా, వాళ్ళు తింటారు. అలాగే గత ప్రభుత్వం అన్ని విషయాలు అలాగే చేసింది. విద్యా కానుక టెండర్లు 500 కోట్లకు రావాల్సినవి 770 కోట్లు ఖర్చు పెట్టింది. షిరిడి సాయి ఎలక్ట్రికల్స్కి ఇచ్చిన ట్రాన్స్ఫార్మర్ల తయారీ ఆర్డర్ 65,000 70,000 రావాల్సింది 1,00,000 దాటిచ్చారు. ఇదిగో ఇది కూడా అంతే. రుషికొండ ప్యాలెస్ కూడా అంతే. ఐటీ సలహాదారు శ్రీనాథ్ రెడ్డి భార్య సుప్రియ జగన్ బెంగళూరు హైదరాబాద్ ప్యాలెస్లకు అందాలు దిద్దింది ఈమె. అది వైసీపీ అధికారంలోకి వచ్చాక సొంత కంపెనీ. తొలుత తాడేపల్లి ప్యాలెస్, ఆ తర్వాత రుషికొండ ప్యాలెస్ పనులు. పాంథియన్ డిజైన్స్ పేరిట ఇంటీరియర్ డిజైన్లు. ప్రభుత్వ టూరిజం ప్రాజెక్టులన్నీ ఆమె కంపెనీకే. ఏ ప్రాతిపదికన ఇచ్చారు? బంధువు అనేదే అర్హత. 100కు అయ్యే పనిని 1000 రూపాయలు. నీళ్లలో 100 కోట్ల ప్రజాధనం ఖర్చు. ఇదిగోండి, తెలిసిన వాళ్ళు కాబట్టి కొంచెం ఎక్కువగా ఇచ్చారు అంతే. ఆ మాత్రం పేదలకు పెత్తందారులకు యుద్ధంలో భాగంగా ఒక పేద కంపెనీకి 120 కోట్లు ఆర్డర్ ఇవ్వకూడదా అండి? ప్యాలెస్పై పూటకో మాట. 7 స్టార్ హోటల్ కన్వెన్షన్ సెంటర్ అని తొలుత ప్రకటన. పర్యాటక భవనమేనని నాడు రోజా గుడివాడ వ్యాఖ్యలు. తర్వాత ప్రారంభం తర్వాత మాట మార్పు. తెరపై కమిటీ. సీఎం క్యాంప్ ఆఫీస్కు అడిగితే ఇచ్చేస్తామని వెల్లడి. ఇప్పుడేమో ప్రధాని రాష్ట్రపతి భాష కోసమని బుకాయింపు. సిగ్గులేదు అప్పుడు వెళ్ళైనా మాట్లాడతాం. సిగ్గు అరే మేము అప్పుడు ఇలా మాట్లాడాం కదా, ఇప్పుడు ఇలా చెప్తే జనం ఆలోచిస్తారు కదా, జనాలకు మైండ్ ఉంది కదా, మనం కొంచెం తగ్గుదాము, ఒక అడుగు వెనక్కేద్దామని అనుకుంటే సిగ్గున్నోడు అలా వెనకడుగు వేస్తాడు. అరే నా నోటితో నేనే కదా అప్పుడేమో సీఎం క్యాంప్ ఆఫీస్ అని చెప్పాము, సీఎం గారు ఉండడానికి మంచిదని చెప్పాము. ఇప్పుడు నా నోటితో నేనే ప్రధానమంత్రి రాకపోలేదంటే రాష్ట్రపతి కోసం అని చెప్తే జనం ఆలోచిస్తారు కదా, జనాలకు కూడా మైండ్ ఉంది కదా, సో మనం తగ్గుదాము అని అనుకుంటే అది మంచి పద్ధతి. కొంచెం ఇతనికి సిగ్గు లజ్జ ఉన్నాయి, తప్పు చేసి కాస్త షేమ్ ఫీల్ అవుతున్నాడు, అది వదిలేద్దాం లేరో అనుకుంటారు. కానీ సిగ్గులేని మాటలు మాట్లాడితే, మాటలు మార్చేస్తే కుక్కను కొట్టినట్టు కొడతారు. అర్థం చేసుకోవాలంటే నేను ఇలా మాట్లాడుతున్నాను కాదు, తప్పుకు దొరుకుతున్నప్పుడు మాట్లాడతారు, భరించాల్సిందే, సహించాల్సిందే. పూర్వం రాజులు కోటలు నిలువెత్తుగోడలు కట్టుకునేవారు. జగన్దే అదే తరహా. తన తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ ఇలా సుమారు 30 అడుగులు ఎత్తున ఇనుప కంచె నిర్మించారు. అదంతా ప్రభుత్వ ధనంతోనే. ఇదే చూసారా, ఇలా ప్రపంచంలో ఎవరైనా ఇలా కడతారండి? ప్రపంచంలో ఎవరి ఇల్లు అయినా సరే ఇలా ఉందంటే చూపించండి మై డియర్ వైఎస్ఆర్సీపీ కార్యకర్తాస్. ప్రపంచంలో ఏ ఇంటికి నాకు తెలిసి ఇలా లేదు. భయం 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 ఎవడికుంటుంది? తప్పు చేసినోడికి ఉంటుంది భయం. అగ్రిగోల్డ్ భూములతో దందా. మాజీ మంత్రి జోగి కుటుంబం నిర్వాకం. సిఐడి దర్యా జప్తులో ఉన్న భూములపైనే కన్ను. జోగి బాబాయ్ తనయుడి పేరిటి పత్రాలు. సర్వే నెంబర్ల డ్రామాతో స్వీయ సవరణలు. అనంతరం ప్లాట్లుగా మార్చేసి విక్రయాలు. అప్పనంగా 5 కోట్లకు పైగా జేబులోకి. విషాద ప్రయాణం. బెంగాల్లో కాంచనగంగా ఎక్స్ప్రెస్ని ఢీకొట్టిన ఇది ఓకే. తర్వాత పవన్కు సవాల్. గాడి తప్పిన గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖల నిర్వీర్యం, ఉపాధి హామీ పథకానికి తుట్లు, సాగునీటి సరఫరా చిన్నాభిన్నం, యథేచ్ఛగా నిధుల దుర్వినియోగం, ఘోరంగా చితికిపడిన వ్యవస్థలు. రేపు పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరణ. భార్యాభర్తలు నడుం బుక్ అని యాపిల్. వర్కర్లతో ఫోన్లో వ్యక్తి చాటింగ్, మెసేజ్లు కంటపడడంతో భారీ విడాకులు. డిలీట్పై అవగాహన కల్పించలేదంటూ యాపిల్ సంస్థపై 53 కోట్లకు భర్త దావా. ఉద్యోగ వర్గాలు కేంద్రం వారట. సరే, ఇవి 3 పత్రికల్లో వచ్చిన వార్తలు అనమాట. సో ఇంకా కీలకమైన అంశాలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. థ్యాంక్ యూ.